రైట్. ఇక బాపట్ల జిల్లా ద్రోణాదులలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని పెళ్లి కూతురు ఆమె తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 14న మాటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో దివ్యకు నిశ్చితార్థమైంది. అయితే ఈ నెల 4న దివ్య ఆమె తల్లిని ఇంటికి పిలిచి హైదరాబాద్లో దివ్యకి వేరే వాళ్లతో వివాహేతర సంబంధం ఉంది అంటూ ఫోటోలు వీడియోలు చూపించి పెళ్లిని క్యాన్సిల్ చేయించారు. దీంతో మనస్తాపానికి గురైన దివ్య ఆమె తల్లి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దివ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్, చెప్పండి. మాటూరు మండలం ద్రోణాదుల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మాటూరు ద్రోణాదుల్లోని బీసీ కాలనీకి సంబంధించి శ్రీనివాస్ సుజాత అనే దంపతులకి ఇద్దరు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో జాబ్ చేసుకుంటుండగా కుమార్తె దివ్య హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకి ఇటీవల కాలంలో డిసెంబర్ 14వ తేదీ అంటే మాటూరుకు సంబంధించిన వాళ్ళతోటి నిశ్చార్థం జరగడం జరిగింది. శేషబాబు తోటి నిశ్చార్థం జరిగింది. కానీ వాళ్ళకి సమ్మర్ లో పెళ్లి చేసుకునే విధంగా ఒప్పందాలు కుదిరినాయి. కానీ అలాంటి సంఘటనలో ఇటీవల కాలంలో శేషబాబు ఇక్కడికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆమెని పిలిపించి ఆమెకి ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధం ఉందని చెప్పి ఫోటోలు వీడియోలు చూపించి అతను పెళ్లికి నిరాకరించడంతో తల్లి సుజాత అలాగే పెళ్లి కూతురుగా ఉన్న దివ్య వీరిద్దరూ గడ్డి బందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వీరిని చిలకలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేసి గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లినప్పటికీ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందుతూ తండ్రి శ్రీనివాసు కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.